సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇబ్రహీంపట్నంలోని నోవా, నిమ్రా కళాశాలల్లో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లెక్కింపు సజావుగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ క్షణాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్ను వేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఇబ్రహీంపట్నంలోని నోవా, నిమ్రా కళాశాలలో ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి అధీకృత ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించేందుకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు. అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వారిని గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలతో పాటు ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం 3000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 4-5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3 అంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఎక్కువగా వచ్చాయని, వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించిందని తెలియజేశారు. ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారని, ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నట్లు తెలియజేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుందని, ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుందని అన్నారు. రాజమహేంద్రవరం, నర్సాపురం లోక్సభల్లో 13 రౌండ్లు ఉన్నాయని, ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు పడుతుందని చెప్పారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయని, కొవ్వూరు, నర్సాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చని, కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదని తెలిపారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన ప్రదేశం వరకు ఫోన్లు తీసుకువెళ్లవచ్చని ఎంకే మీనా పేర్కొన్నారు. అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ 16th మీటింగ్ జరిగినప్పుడు, అంటే 16th మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని, డీజీ గారిని అక్కడ పిలిచారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం 25 ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా 21 కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలిన తర్వాత మళ్ళీ 20 కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నిన్న ఇంకొకటి 25 కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో 67 కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 25 కంపెనీస్ నిన్న ఈరోజు అన్నీ వస్తున్నాయి. సో టోటల్ 67 కంపెనీస్ అయిపోయాయి.
నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, డీటెయిల్గా ఐ విల్ నాట్ గో. 3 tier సిస్టమ్ ఉంది. ఫస్ట్ టియర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, సెకండ్ టియర్లో ఏపీఎస్పీ ఉంటుంది, థర్డ్ టియర్లో మామూలు పోలీసు వాళ్ళు ఉంటారు. ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారన్నారు. నేడు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజల 5 ఏళ్ల కష్టాలకు కొన్ని గంటల్లో అడ్డుకట్ట పడనుందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఓటు కీలకమేనని గుర్తుంచుకోవాలన్నారు. లెక్కింపు గురించి ఏదైనా అనుమానం వస్తే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్ఓకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైఎస్ఆర్సీపీకి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ కౌంటింగ్లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని, నిబంధనలకు కట్టుబడి ఉండాలని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్న చంద్రబాబు ఏజెంట్లు నిర్దేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని అన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావద్దని పేర్కొన్నారు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ను ప్రతి ఏజెంటు సరిచూసుకోవాలని వివరించారు. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డిక్లరేషన్ ఫామ్ తప్పకుండా తీసుకోవాలన్నారు. అనారోగ్య కారణాలతో ఏజెంట్ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉందన్నారు. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీ పడవద్దని తెలిపారు. ప్రతి ఓటు కీలకమే అనేది ఏజెంట్లు గుర్తించుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాల్ విసిరి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని, రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, షేర్ చేయడం కూడా నిషిద్ధమని అన్నారు. గ్రూప్ అడ్మిన్లు అలర్ట్గా ఉండాలని, సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంటుందని తెలియజేశారు. దేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధన ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, అందరినీ భయపెడుతున్నారని తెలిపారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలు చేశారన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడవచ్చు, అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సూచించామన్నారు. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు రావద్దని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పేనని, చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదని అన్నారు. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందని, పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పామని, 10:30 సంబరాలకు సిద్ధం కావాలని తమ కార్యకర్తలకు పిలుపునిస్తున్నామని అన్నారు. పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టు కొట్టేస్తే తప్పు కాకుండా పోతుందా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించడమేంటని, దేశం అంతా ఒక రూల్, ఏపీలో ఒక రూల్ ఏంటని మండిపడ్డారు. పోలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్పై కొత్త నిబంధనలు తీసుకురావడం ఏంటని, ఏపీలో ఒక్కచోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్పై ప్రత్యేక వెసులుబాటు ఇవ్వడం ఏంటని పేర్కొన్నారు. ఎన్నికల
కమిషన్ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేయటం చంద్రబాబుకు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారని, చంద్రబాబుకు స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పారు. తాము జనంతో ఉన్నాం, జనం తమతో ఉన్నారని, మళ్లీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. ప్రతిదీ ఇవే కాదు, చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా ఒకటే అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉంది అని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చెప్పే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు. అది ఏదైనా ఉంటే సైకలాజికల్ గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తుంది. లేదా అధికారుల్లో కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఏమి ఉంటాయేమో. కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం. అధికారం పోతుందని వైసీపీ మంత్రులు, సలహాదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అధిక అప్పులు చేసి ఏం చేయాలో అర్థం కాక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. అధికారం పోతుందని తెలిసి వైసీపీ నాయకులకు పిచ్చి పట్టినట్లయిందని ఎద్దేవా చేశారు. బందిపోటు దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఏకమైనట్లు జగన్ని ఊరి పొలిమేర దాటించడానికి ప్రజలంతా ఏకమయ్యారని సెటైర్లు గుప్పించారు. వైసీపీ మంత్రులు జూన్ 4 తర్వాత రాష్ట్రం వదిలి పారిపోవటం ఖాయమని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మంత్రులు, సలహాదారులు టీడీపీ నేతలపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల జీవితాలతో వైసీపీ ఆడుకుందని అన్నారు. ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల అప్పులున్నాయని, ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. వైసీపీ ఘోర పరాజయం పాలు కానుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో ఈవీఎంలు పగలగొట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో తిరగబడండని కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారని అన్నారు. జగన్ అవినీతి, అసమర్థ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆరోపించారు. వైసీపీ మంత్రులు జూన్ 4 తర్వాత రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం పెట్టిన నియమ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరగాలని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బందిపోటుని ఊర్లో పడితే పట్టుకోవడానికి ఒక్కళ్ళే రాదు, ఊరంతా ఏకమవుతారు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో వైసీపీ. ఈరోజు ఒక దొంగ లాంటి వైసీపీని, ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి వైసీపీని, ఈ రాష్ట్ర పొలిమేరలు దాటిచ్చి తరమడానికి అందరూ కూడా మరి ప్రజలతో పాటు అందరూ కూడా ఏకమవటం జరిగింది. ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుల కుప్పగా మారింది. ఒక రోడ్డు లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి పనులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేంత అభివృద్ధి పని ఇది చేశాడు, ఇది పూర్తి చేశాడని చెప్పుకోగలిగినటువంటి పని ఎక్కడా లేదంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏ ప్రభుత్వానికి గతంలో రాలా. ఎన్నికల కౌంటింగ్ రోజు అల్లర్లకు వైకాపా నేతలు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు సజ్జల, పేర్ని నానిలను పోలీసులు అదుపులో ఉంచాలన్నారు. 4వ తేదీ తర్వాత ఉద్యోగుల అంతు చూస్తామని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఎవ్వరూ భయపడరన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 1వ తేదీన సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డిని ఆరామస్థాన్ కలిశారని, వారు ఇచ్చిన ఫలితాలనే ఆయన చదివారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారు అంతు చూస్తాం, 4వ తేదీ తర్వాత ముసళ్ళ పండగ ఉంది, మీరంతా కాచుకోండి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ అంతు తేలుస్తామని చెప్పి బెదిరింపు మాటలకు దిగడం జరుగుతూ ఉంది. ఓటమి భయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియలో ఒకవైపేమో మేము గెలుస్తూ ఉన్నాం, ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధమవుతున్నామని చెప్తూ, మరోవైపు దింపుడు గల్లెం ఆశతో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చీత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకొని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుష్ట ఆలోచనతో బెదిరింపులకు పాల్పడడం జరుగుతూ ఉంది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తాన్నా, నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకోని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తా ఉన్నా. 66 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో 18 మంది సీఎంలు 3,62,375 కోట్ల అప్పు చేస్తే జగన్ రెడ్డి ఒక్కడే 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. ఇష్టమైన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి కమిషన్లకు కక్కుర్తిపడే పరిమితికి మించి అప్పులు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కూడా దాదాపు 25,000 కోట్ల అప్పులు చేశారని, దీంతో జూన్ 1 నాటికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్పీఎం పరిమితి దాటిపోయిందన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రకటన తర్వాత తెచ్చిన 21,000 కోట్లు ఎవరికి ఇచ్చారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయగలరా, ఆ ధైర్యం మీకు ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లించిన కమిషన్లు దండుకునేందుకే విపరీతంగా అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు ఉదయం 10 గంటలకల్లా ఎవరి ప్రభుత్వం వస్తుందో తేలిపోతుందని, అప్పుగా రానున్న 4,000 కోట్లు ప్రజా సంక్షేమానికి ఎలా ఖర్చు పెట్టాలో ఆ ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. 4,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని, కాంట్రాక్టర్లకు చెల్లిస్తే సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడవుతారని అన్నారు. భూ వివాదాలు సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డికి సీఎస్గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. మంగళవారం ఉదయం 10:30 కల్లా ఆయన తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం మేలని సలహా ఇచ్చారు. ఇంత చెప్పినా మీరు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తే కమిషన్ల కోసం ఇచ్చినట్లు భావిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు పెట్టి సమస్యలు పరిష్కరిస్తే మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తిరుగుతున్న జగన్ ఇకపై కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోలేరని పేర్కొన్నారు. మీకు అర్థమైపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో. వెంటనే మీరు మీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీకు కొనసాగే నైతిక హక్కు లేదు జవహర్ రెడ్డి గారని చెబుతున్నా. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ, నాకు 50 ఏళ్ల నుంచి ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసు, 5 దశాబ్దాలుగా తెలుసు, మీకంటే సీనియర్ నేను అందులో. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ ఎవరూ లేరు. అందుకే మీరు ఈ 4,000 కోట్ల రూపాయలు ముట్టుకోవటానికి లేదు, రేపు 10:30కి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీ దగ్గర ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, భూదందా ఆరోపణలో ప్రముఖమైన పాత్ర మీదే. అందుకు మీరు 4,000 కోట్లు విడుదల చేయటానికి లేదు, ఎవరికి రిలీజ్ చేయటానికి లేదు, మీరు పదవిలో కొనసాగటానికి లేదు. ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. లేదు చేశారా, మీరు దురుద్దేశంతో చేసినట్టే లెక్క, ఏదో కమిషన్ల కోసం ఆశపడి చేసినట్టు లెక్క, ప్రజా సంక్షేమం కోసం మాత్రం కాదు అని చెప్పి నేను నిర్ద్వందంగా తెలియజెప్పగలనని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ చేతిలో పావుగా ఎన్నికల కమిషన్ మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ధన రాజకీయాలు నడిపాయని అన్నారు. కార్పొరేట్ల సొమ్ము, అవినీతి డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాయన్నారు. దేశభక్తితో ప్రజా సంక్షేమానికై నీతివంతమైన రాజకీయాలతో పోటీ చేసిన సిపిఎం, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులదే నైతిక విజయమని తెలిపారు.
ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా పనిచేసిన కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పనిముట్టులాగా మారిపోయింది. ఎన్నికల నిబంధనలన్నీ గాలికి కలిసిపోయినాయి. చాలా రూల్స్ చెప్పారు. మేము జెండాలు ఎక్కువ ఉన్నాయని, ఊరేగింపులకు అనుమతి లేదని, కరపత్రాలు పంచకూడదని ఈ నిబంధనలు పెట్టారు. కానీ బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల్లో కోట్ల రూపాయల విచ్చలవిడిగా ఖర్చు పెట్టినాయి. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమా రాష్ట్రమంతా ఒక్కొక్క అభ్యర్థి 50 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రభుత్వం, ఎన్నికల కమిషను, యంత్రాంగం గాలి కుదిలేశారు. పట్టపగలు బహిరంగంగా పనిచేశారు. అయినా పట్టించుకోలే. డబ్బు రవాణా విచ్చలవిడిగా జరిగింది. దీన్ని ఆపినోళ్ళు లేరు, అడ్డుకున్నోళ్ళు లేరు. మరి దీని అంతటికీ కారణం కేంద్రంలో బీజేపీ ఉండటం. ఇక్కడ బీజేపీ తెలుగుదేశంతో, వైసీపీతో ఇద్దరితో ప్రత్యక్షంగా పరోక్షంగా జతకట్టడం, దాంతో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి ఇది ధన రాజకీయాల్లాగా మార్చేశారు. ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలోని భవానీ శంకర ఉపాలయంలో మండల దీక్షలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇటీవలే మందిర ప్రాంగణంలో ప్రాణప్రతిష్ఠ చేసిన మరకతలింగేశ్వర స్వామికి మండల దీక్షల ప్రారంభోత్సవం సందర్భంగా పంచామృత అభిషేకాలు, రుద్రయాగం, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షిరిడీ సాయిబాబా మందిర గౌరవాధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, మందిర కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి, అర్చకులు భాగవత ఈశ్వర కుమార శర్మ మాట్లాడుతూ శివానుగ్రహంతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మండల దీక్షల మహోత్సవంలో భాగంగా యజ్ఞ యాగ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు స్వామివారు వేంచేసి ఉన్నారు. శివుని యొక్క ప్రతిమ ముఖ్యంగా ఈ శివుని యొక్క మరకత లింగాన్ని భవానీ శంకర ఆలయంగా దీన్ని పేరుగాంచడం జరిగింది. మండల దీక్ష కార్యక్రమం 6 గంటల నుంచి ప్రారంభమై జరుగుతూ ఉంది. పూజా అనంతరం యజ్ఞ యాగాదులన్నీ కూడా పూర్తి చేసి శివుని అనుగ్రహం ప్రజలందరికీ కూడా కలగాలని, భక్తి శ్రద్ధలతో దేవుని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని, ఆ బాబా గారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మండల దీక్ష సందర్భంగా స్వామివారికి పంచామృతాలతోనూ అట్లానే ఇత్యాది పళ్ళరసాలతోనూ చక్కగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, అట్లాగే అంతా కూడా క్షేమంగా ఉండాలి ఈ దేశంలో ప్రజలందరూ కూడా అని చక్కగా లోకక్షేమం కోసం రుద్రహోమము అట్లాగే రుద్రయాగం కూడా చేయడం జరుగుతుంది. శివానుగ్రహం వల్ల ఈ లోకము, ఈ క్షేమం అంతా కూడా సుభిక్షంగా ఎప్పుడూ కూడా ఆనందంతో వర్ధిల్లుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. తమ పాఠశాల విద్యార్థిని దేవిశెట్టి సోనిక చెస్లో అంతర్జాతీయంగా 1445 రేటింగ్ సాధించి ఉన్నత స్థానంలో చేరుకోవటం సంతోషంగా ఉందని రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎన్వి రావు తెలిపారు. కానూరులోని ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో అన్ని రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి విజయం సాధించిందన్నారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో చెస్ పోటీలో తృతీయ బహుమతి సాధించిన విద్యార్థిని దేవిశెట్టి సోనిక అభినందన కార్యక్రమం 1 టౌన్ కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో నిన్న జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్వి రావు విద్యార్థిని సోనికాను శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పార్క్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫెడ్ టోర్నమెంట్లో దేవిశెట్టి సోనిక అండర్ 11 క్లాసిక్ చెస్లో తృతీయ బహుమతి సాధించిందని తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 23 అవార్డులను సాధించిందని, అంతర్జాతీయంగా క్లాసిక్ చెస్ స్కోర్ 1445 రేటింగ్ను సాధించి దేశంలోనే గర్వించదగిన చెస్ క్రీడాకారుల జాబితాలో స్థానం సాధించిందని అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించినటువంటి కాంపిటీషన్స్లోని 3rd ప్రైజ్ని తీసుకురావడం జరిగింది. అది జాతీయ వ్యాప్తంగా అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో పాటు పోటీపడి, మరి అట్లాంటి పాప గత 3 సంవత్సరాల నుంచి 3rd క్లాస్ నుంచి కూడా ఆడుతూ దాదాపు 23 అవార్డులను ఇప్పటికే సాధించింది. భవిష్యత్తులో ఈ పాప మరిన్ని అవార్డులు సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది. అలాగే భగవంతుడు కూడా ఆ పాపకి ఇంకా శక్తి సామర్థ్యాలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలోని కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటట్టు, గర్వించేటటువంటి మంచి చెస్ ప్లేయర్ కావాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము. ఈ మీకు ఫెడ్ ఇంటర్నేషనల్ స్కోరింగ్లోని 1445 మార్కులు సాధించినటువంటి విద్యార్థికి
మేమందరం కూడా ఉపాధ్యాయులు మేమందరూ కూడా ఈరోజు సత్కారం చేసి అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.